ఇబ్బంది ఓకే సార్ చెప్పింది ఎప్పుడు ఇప్పుడు కాదు గెలిపియండి ఇంటింటి కొళాయి చెప్పిస్తామని చెప్పాడు. ఇప్పుడు దానికి 550 కోట్లు ఇచ్చినాడు ఆదరణ నియోజకవర్గానికి ఇంటింటి కొళాయి అని చెప్పేసి పని జరుగుతూ ఉంది. ఏ స్కూల్ పోతున్నావు? పెన్షన్ వస్తుంది దానికి ఎవరికి వస్తుంది? ఇంట్లో వస్తుంది మళ్ళీ లేదంటే నీకంటే ఒకరికే ఇప్పుడు ఇచ్చేది. తర్వాత సార్ చంద్రబాబు సార్ ఇద్దరికి ఇస్తామని చెప్పితే ఇస్తాం. ఇప్పుడు మీకు ఇంకా ఒకరికి ఇచ్చినారు ఇప్పుడు పెన్షన్. ఆ ఒకరికి పెద్ద ఆయనకు వస్తుంది, పెద్ద ఆయనడు పెద్ద ఆయనకు వస్తుంది. నీకు తల్లి పొందని పడిందారా? ఎంత పడింది? ఎంత పడింది? ఇద్దరు పడిందా? ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా? మీ తాతకి మీ అవ్వకి నీకు వస్తుందా పెన్షన్? పెద్ద నీకు పెన్షన్ వస్తుందా? పెద్ద ఆయనకు వస్తుందా? పింఛనే మా ఊరోళ్ళు కాదులే. ఇప్పుడు నీకు ఇంతకు ముందు లావు బియ్యంతో అన్నం పెడుతుండే, సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారా ఇప్పుడు స్కూల్లో? బాగుందా భోజనం? బాగుందా? గట్టిగా చెప్పు. ఏం పేరు నీ పేరు? ఏ స్కూలు? ఇంతకుముందు ఇప్పుడు నీకు గవర్నమెంట్ బ్యాగ్ ఇచ్చింది కదా, ఆ బ్యాగ్ లో ఇంతకు ముందు దాని మీద ఏమైనా జగన్ బొమ్మలు కానీ జగన్ కలర్ కానీ ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు బాగున్నాయి బ్యాగులు? అప్పుడు బాగున్నాయి. తర్వాత స్కూల్ యూనిఫామ్ లేదా నీకు? ఇంకా మరి యూనిఫామ్ వేసుకోలేవు, కుట్టి చెక్కించావా? ఇప్పుడు డిక్షనరీలు ఇచ్చారా మీకు? లేదా బుక్కులు అన్నీ ఇచ్చారు కదా, దాని మీద ఎక్కడ కానీ ప్రభుత్వం అంటే వైసీపీ కానీ టీడీపీ కానీ గుర్తులు కానీ బొమ్మలు కానీ ఏం లేవు కదా. బాగుంది ఇప్పుడు అంతా భోజనాలు కానీ గిన్నెలు కానీ అంతా. ఇప్పుడు లోకేష్ బాబు ఇచ్చినవన్నీ బాగున్నావా లేదా మీకు? అప్పుడు బాగున్నా ఇప్పుడు బాగున్నావా? రైట్. బాగా చదువుకోవాలా? బాగా చదువుకో, ఎక్కువ బాగా చదువుకో. ఇంత ముందు లెక్క బ్యాగులకి ఫోటోలు లేదు, డ్రెస్ ఫోటోలు ఏం లేకుండా లోకేష్ బాబు స్టూడెంట్ ఎట్లుండాలో, స్కూల్ పోయి పిల్లడు ఎట్లుండాలో అట్లా ఇచ్చినాడు. నా బొమ్మ నీ బొమ్మ వేసుకొని తిరగద్దని చెప్పి ఇచ్చినాడు. అది ఇప్పుడు లోకేష్ బాబు చేస్తూ ఉంటాయి. తర్వాత సన్న బియ్యంతో పిల్లలకు అన్నం పెడుతున్నారు. తల్లి కొందరు డబ్బులు అందరికీ పడ్డాయి. ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి పడ్డాయి. మీ ఊరోటే కాదు, మొత్తము నియోజకవర్గం ఒకటే కాదు, రాష్ట్రం అంతా 6 మందికి పడినోళ్ళు ఉన్నాయి. కొంతమంది 6 మంది ముస్లింలు దాంట్లో ఎవరైనా కొంతమంది ఎక్కువ ఉంటారు కదా, 6 మందికి 5 మందికి ఒకటే కుటుంబంలో 12 మందికి పడింది. అక్కడ ఎక్కడో గుంటూరు జిల్లాలో అంటే వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఉంటే 12 మందికి పడింది. అది చంద్రబాబు నాయుడు సారు లోకేష్ సార్ చేస్తుండే పనమ్మా. మీ ఆశీర్వాదం తీసుకొని మీకు ఇవన్నీ చెప్పమని చెప్పి మాకు పంపించినారమ్మా. ఆమా చెప్పమ్మా. నీళ్లు తాగే నీళ్లు లేవు, ఆమా రోడ్లు బాగలేవు. ఇప్పుడు నీళ్ళ గురించేనమ్మా. ఇప్పుడు నీకు పెన్షన్ వస్తుంది కదమ్మా? ఎవరు పెన్షన్ వస్తుంది? 4,000. ఇంత ముందు 2,000 ఉండే, ఇప్పుడు 4,000 ఇస్తున్నాడు. వికలాంగులకు 6,000 ఇస్తాడు. అమ్మా నువ్వు అడిగిన దానికి కానీ సమాధానం చెప్తాం. నీళ్ళ గురించి ఇప్పుడు మొత్తం ప్రతి గ్రామానికి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి అని లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటి జలశక్తి మిషన్ అని తీసుకొని వచ్చి ప్రతి గ్రామానికి 3 సంవత్సరాలు అంటే ఈ రోజు అవుతుందని చెప్పము. ఎందుకంటే మళ్ళీ ఒక 6 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ మీ దగ్గర రావాలి, మా సార్ పంపిస్తాడు. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఖచ్చితంగా నీళ్లు 3 సంవత్సరాల్లో వస్తున్నాము. దీనికోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు జరిగిపోయిన దాని గురించి చెప్పమమ్మా. ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. రోడ్ల విషయము అన్నది రాలేదమ్మా. మీనాక్షి అన్న స్థానిక ఎమ్మెల్యే పార్సారథి గారితో మాట్లాడి మీకు ఇక్కడ ఉన్న మా నాయకులు నాగప్ప కానీ ఈరన్న కానీ మా పిల్లలందరితో మాట్లాడుకొని ఎక్కడ రోడ్లు బాగాలేవో ఆ రోడ్ల గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి, మీనాక్షి అన్న దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా రోడ్లు వేపించే ఏర్పాటుగా చేస్తాము. ఓన్లీ ఒక నీళ్ల కోసమే మన నియోజకవర్గానికి 550 కోట్లు ఇచ్చినారమ్మా చంద్రబాబు నాయుడు సార్.
అదే అమ్మా ఇప్పుడు 10 సంవత్సరాలు తొలి అడిగిన కార్యక్రమంలో భాగంగా నెట్టికల్ల గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మాతో పాటు నియోజకవర్గ నాయకులు, సీనియర్ నాయకులు కానీ జూనియర్ అందరూ కలిసి ఈ గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో మేము ఈ ప్రోగ్రాం తీసుకొని గ్రామంలో ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ప్రజలు రెండే విషయాలు చెప్పారు మాకు. మొదటి సమస్య నీటి సమస్య, రెండో సమస్య రోడ్డు సమస్య చెప్పారు. ఈ రెండు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రజలు ఎక్కడిపోయినా మహిళలు కానీ మామూలు జనాలు కానీ అదే అడుగుతున్నారు. ఈ సమస్యల దృష్టిని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి, లోకేష్ బాబు దృష్టికి, కూటమి నాయకుల దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ గ్రామంలో ఉండే సమస్యలు పరిష్కరించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించిన ఇంత వెనుకబడడానికి కారణం గత 10 సంవత్సరాలుగా వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ సర్పంచ్గా ఉన్నారు కాబట్టి 14-19లో మా ప్రభుత్వం వచ్చినా కొన్ని తీర్మానాలు చేయడానికి సర్పంచ్ వ్యతిరేకించారని చెప్పేసి ఇక్కడ మన గ్రామ నాయకులు చెప్పడం జరిగింది. అందుకే ఈ గ్రామము ఇంత వెనుకబడి కారణాల్లో కనుక్కున్న దాంట్లో ఉంది. రాబోయే కాలంలో స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, వినాయక నాయుడు దృష్టికి తీసుకెళ్ళి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి గ్రామంలో ఉండే సమస్యలు 2 సంవత్సరాల్లోన ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి గ్రామ ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.